ఒనేసిము జీవిత విధానాన్ని బట్టి, తన తీరును బట్టి, తన సాక్ష్యాన్ని బట్టి, తన శత్రువు ఒక దినాన్ని ఎంచబడినటువంటి విధానాన్ని బట్టి ఫిలోమోనుతో మాట్లాడుతూ తను ధైర్యపరిచి నాకు సహకారిగా ఉన్నాడు, ఇదిగో ఇలా జీవించాడు, ఇలా తీరు మారింది, అన్నీ మార్చబడ్డాయి, నీకేమైతే రుణమై ఉన్నాడో అవి నేను చేస్తాను నీకు అన్నాడు పౌలు గారు. ఒనేసిము ద్వారా నేను సహకరిస్తాను నీకు. ఆ విషయంలో ఏం చేస్తానన్నాడు, నేనున్నాను దాని విషయంలో. నీకు ఏమైనా రుణం ఉన్నాడో అది నా లెక్కలో చేయొచ్చు. ఏం చేస్తానంట, అవి నా లెక్కలో చేయొచ్చు. ఒనేసిము గురించి తన జీవితాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వీరైతే దైవజనులైనటువంటి వారి జీవిత విధానంలో యాకోబు గారు కుమారులైన వీరందరూ కూడా 10 మంది వచ్చి అన్నారు యోసేపు గారితో, మేమందరం కూడా ఏమై ఉన్నాం,